సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, ఈరోజు పొద్దున మాత్రం నాకు ఒక వార్త చూడగానే చాలా హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే సార్, నియంతలను కూడా నియంతలు అనుకున్న వాళ్ళని కూడా కళ్ళు తెరుచుకునేలా చేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ముందు తొడగొడతా ఉన్నారనమాట. ఏ మధుసూదన్ రెడ్డి, జాగ్రత్త, ప్రజాస్వామ్యం ఇది, నీ అధికారం శాశ్వతం కాదు, ఎప్పుడూ అధికారాలు మారుతా ఉంటాయి, నీ టోపీ మీద ఉన్న మూడు సింహాలు గుర్తేంటో తెలుసా అంటూ ఆయన ఇలాంటి డైలాగులు చెప్తుంటే మాత్రం వినటానికి చాలా వినసొంపుగా ఉంది సార్. ఎందుకంటే మొన్నటిదాకా ఇది ఒక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య దేశం అని మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలోకి వెళ్ళగానే భలే గుర్తొచ్చేసింది సార్. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ఎలా చూస్తుంటారు? సార్, ఇది మామూలు పల్లెల్లో చెప్తుంటారు, తల తగిలితే తప్ప తెక్క కుదరదు అని ఒక సామెత. ఉహుం. అందుకనే మామూలు పల్లెల్లో ఒక ద్వారబంధం పొట్టిగా ఉంటదండి. ఒక 5-6 గదులున్న ప్రధానమైన ఒక గదిలో పొట్టిగా ఉంటది. 5 అడుగులు అట్లంటే వంగి వెళ్ళాలి. అలా కాకుండా నేరుగా వెళ్తే తల తగులుతుంది. అంటే తల ఉంచి నడవాలి అంటే వినయము, విధేయత, వినమ్రత, సభ్యత, సంస్కారం మనిషికి ఉండాలన్న ఉద్దేశంతో అలా ఒక ద్వారబంధం హైట్ తక్కువగా పెట్టేవాళ్ళు. ఈయన అంటే ఈయనకి తగలదులేండి, 5 అడుగులు పెట్టా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తగలదు, అది వేరు. ఇప్పుడు ఆయనకి తల తగిలింది, తెక్క కుదిరింది, ఆయనకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందండి. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఆయనకు ఉన్నది 11 మంది. ఎక్కడో వినుకొండలో ఆ హత్య జరిగింది వ్యక్తిగత కక్షల వల్ల. వాళ్ళు చనిపోయిన వ్యక్తి, చంపిన వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కూటమి అంటే వాళ్ళ గ్రూప్ అందరూ కలిపి పెంచి పోషించిన రౌడీజమే దానికి కారణం. ఆ దౌర్జన్యాన్ని, దురాగతాన్ని, హత్యను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన, సిగ్గు విడిచి. దానికి ఢిల్లీలో ధర్నా అంటాడు. చాలా సిగ్గులేని పనులు చేస్తున్నారు. సరే, ఈ రోజు వచ్చాడు ఆయన, నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వస్తే ఎవరికి అభ్యంతరం లేదండి. నల్ల బట్టలు వేసుకున్న, బ్యాడ్జీలు పెట్టుకున్న, ఆ ఫ్లకార్డుల పేరుతో కర్రలు అవి ఇవి అన్ని కూడా అసెంబ్లీలోకి తీసుకెళ్లడం నిషిద్ధం. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం అర్థం కాకపోవడం దురదృష్టకరం. ఆయన ఇప్పటికన్నా తెలుసుకోవాలి. అవి వెళ్ళండి, మీరు నా నల్ల బట్టలు వేసుకున్నారు, బట్టలు ఇప్పేసిపోతే వద్దంటారు తప్ప ఏ బట్టలు ఏ రంగు వేసుకున్నా అసెంబ్లీలో అలాంటి నియమాలు లేదు. అయితే ఫ్లకార్డుల పేరుతో ఎదురు దెబ్బలు, ఎదురు కర్రలు ఇవన్నీ తీసుకెళ్లి ఎందుకు కొట్లాటికి వెళ్తున్నారా, ఆయన మాట్లాడడానికి వెళ్తున్నాడా? రౌడీజం చేయడానికి కుదరదు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలు లేదా పార్లమెంట్ అంటే చట్ట సభలు ఉన్నది చర్చలు చేసి అక్కడ చట్టాలు రూపొందించాలి తప్ప కర్ర సాముకు అక్కడ వేదిక కాదండి. ఇదే అసెంబ్లీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుస్తీ పోటీల వేదిక అనుకున్నారా, కర్ర సాము పోటీలు అనుకున్నారా? ఆయన అలా అనుకున్నట్టుంది పాపం. ఎందుకంటే మతి భ్రమించిందండి. 11 సీట్లు వచ్చినప్పుడే ఆయనకి మతి భ్రమించి అది అసెంబ్లీ అనుకోలే, ఆయన కుస్తీ పోటీలకు పోయినట్టు ఉన్నాడు. పోలీసులు అడ్డుకుంటారండి. ఆయనే కదా, ఎవరు వెళ్ళినా పోలీసులు అడ్డుకుంటారు. ఏ ఎమ్మెల్యే ఎవరైనా. ఆయన పేపర్లు అదైతే పడిపోయిన పేపర్లు తీసి, పేపర్లు ఎవరు చింపరండి. అంటే అసెంబ్లీకి వెళ్ళే ఎమ్మెల్యేల చేతుల్లో ఫైళ్ళు ఉంటాయి, పేపర్లు లేకుండా అంటే అజెండా ఏముంటుందో, దాంట్లో ఏం చర్చించాలో, ఏం మాట్లాడాలో అవి ఆ పేపర్లు తీసుకెళ్తే ఎవరు వద్దంటారు? కర్రలు తీసుకెళ్లడాన్ని నిరోధించారు. అది నిషిద్ధం అండి. కర్రలుగా కత్తులు, ఇంకా ఆయన వదిలితే గొడ్డలు కూడా తీసుకెళ్తాడండి. ఎందుకంటే వాళ్ళ బాబాయికి సింబల్ గా గొడ్డళ్ళు, వేట కొడవళ్ళు అవి కూడా తీసుకెళ్తే ఎవరు ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాపం మొదటి రోజే ఏదో వార్తలకెక్కాలని చెప్పి ఇలాంటి తైతక్కలు ఆడుతున్నారండి. ఈ తైతక్కలన్నీ పనిచేయవు. జనం నవ్వుకుంటున్నారండి శ్రీకాంత్ గారు. జనం నవ్వుకుంటున్నారు. ఆహా, జ్ఞానం వచ్చిందా, రకరకాల కామెంట్. నేను కూడా నా ఫేస్బుక్ లో రీల్స్ లో పెట్టా, అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందో వచ్చింది, ఆయనకి ఇప్పుడు గుర్తొచ్చిందంట.
అక్రమంగా అన్యాయాలు చేస్తూ అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే 53 రోజులు జైల్లో పెట్టారు. అరెస్ట్ ఎంత దారుణంగా చేశారు. రోజంతా రోడ్ల మీద తిప్పి తీసుకెళ్లినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాదా? చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి ప్రాంతంలో పర్యటనకు వస్తే రాళ్ళేసి రచ్చ చేసి 1000 మంది మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు గుర్తురాదా? దళిత డాక్టరు సుధాకర్ గారిని హత్య చేసినప్పుడు గుర్తురాదా? అంటే హత్య కాదనుకుంటే చంపారు, చనిపోయేలా చేశారు. అలా ఎన్నో హత్యలు దారుణాలు చేసినప్పుడు గుర్తురాని ప్రజాస్వామ్యం 3 సింహాలు. ఆహా, పోలీసు టోపీ ఏమో ఆయన గుర్తొచ్చింది, కాకి డ్రెస్ అంటేమో గుర్తొచ్చింది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కొద్దిగా జ్ఞానోదయం అవుతున్నట్టుంది. కళ్ళు మూసుకుపోకుండా చట్టసభలో మాట్లాడండి. ఎంతసేపు అయినా ఆయనకి సమయం ఉన్న సమయంలో మాట్లాడండి. కాకపోతే బయట మీడియాతో మాట్లాడండి. మా ప్రభుత్వం ఏదన్నా జరిగితే ఎత్తి చూపమనండి తప్ప ఇలాంటి పిల్ల చేష్టలు, కోతి వేషాలు ఇలాంటివి మంచిది కాదు. ఆయనలో కొద్ది మార్పు వస్తే మంచిదని అంటున్నామండి. అని ఇది నిజంగా మాత్రం ప్రజాస్వామ్యం ఉన్న గొప్పదనం సార్. అంటే చంద్రబాబు గారు కూడా చెప్తా ఉంటారు అనమాట, ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని. నిన్నటి దాకా అదే పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని ఎన్ని అక్రమాలు చేశారు, ఎంతమందిని నిర్బంధించారు. ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థకి వాళ్ళు చేయాల్సిన బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేయడం మాత్రం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంటే చాలా మంది కూడా చెప్తా ఉన్నారు, ఇదే పోలీస్ వ్యవస్థ విలువ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తెలుసుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని. ఏమంటారు సార్? అవునండి, అవునండి, అవునండి. ఇప్పుడు మనం ఎక్కడైనా మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అని ప్రతిఫల సూత్రం అదే అండి. మనం ఏ చెట్టు విత్తనం వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది, ఆ ఫలితం వస్తుంది. విషం జిమ్మే విత్తనాలు చల్లేసి ఫలాలు మంచి తినే ఫలాలు రావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు విష వృక్షాలను పెంచి పోషించారు. అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విష వృక్షాలను అన్నింటినీ సమూలంగా నిర్మూలించి ఫల వృక్షాలను పెంచే పనిలో ఉన్నారండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొంత జ్ఞానోదయం తెచ్చుకుని పరివర్తన చెంది పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య విధానాలను అనుసరించి ఆయన వ్యవహరిస్తే బాగుంటుందన్నది నా సూచన అండి. యా, చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.